శ్రీ వెంకటేశ్వర కోలాటం గ్రూప్ కువైట్. ఇప్పటివరకు మనం కువైట్లో చాలా రకాల గ్రూపులు చూసాం, లైక్ డాన్స్, కూచిపూడి, కథాకళి ఇలాంటివి. కానీ మొట్టమొదటిసారి కువైట్ చరిత్రలో మన తెలుగు కళలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కళ కోలాటం. అలాంటి ఈ కోలాటాన్ని మన తెలుగింటి ఆడపడుచులు ఎంతో పట్టుదలతో నేర్చుకున్నారు. ఈ కోలాటం గ్రూప్ తయారవడానికి ముఖ్య కారణం పసుపులేటి రమాదేవి గారు. ఈ గ్రూప్ తయారు చేయడంలో ఆమె చేసిన కృషి అనంతం. ప్రాక్టీస్ నుంచి ప్రోగ్రాం వరకు, కాస్ట్యూమ్స్ నుంచి మేకప్ వరకు మన తెలుగుతనం ఉట్టిపడేలా చేయటంలో ఆవిడ ప్రముఖ పాత్ర పోషించారు. ఆవిడ చేసే ఈ కృషిలో తాను ఒక భాగమై మీకు నేనున్నాను అని సపోర్ట్ చేసిన వ్యక్తి మన రమాదేవి గారి భర్త పసుపులేటి రవి గారు. ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా ఏమీ ఆశించకుండా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ని అందించిన మీకు ఇవే మా కృతజ్ఞతలు. ఈ కోలాటం గ్రూప్ ప్రయాణం మొదలై నాడు అనగా 15 మార్చ్ 2024 10 మంది ఆడపడుచులతో మొదలై నేడు కువైట్లోనే అతిపెద్ద గ్రూప్గా అవతరించిన ఏకైక గ్రూప్ మన శ్రీ వెంకటేశ్వర కోలాటం గ్రూప్. వీళ్ళు మొట్టమొదటిసారి పర్ఫార్మెన్స్ చేసిన స్టేజ్ మన ఇండియన్ ఎంబసీ స్టేజ్ అవడం విశేషం. అప్పటి నుండి వరుసగా రెడ్డిగారి సంక్రాంతి సంబరాలు, క్షత్రియ సంఘం, తెలుగు కళా సమితి, తిమ్మయ్య గారి పల్లి, భారత్ మేళా, ఉగాది సంబరాలు అంటూ అనేక ప్రోగ్రామ్స్లో వీళ్ళు గొప్ప పాత్ర పోషించారు. ఈ యొక్క కళను చూసి మేము కూడా మీలో భాగస్వాములం అవుతామని మరికొందరు ఆడపడుచులు ఆసక్తిగా ఈ గ్రూప్లోకి రావడం జరిగింది. వాళ్లే శ్రీ వెంకటేశ్వర కోలాటం గ్రూప్ 2. ఆ ప్రోగ్రాంకి విచ్చేసిన పొలిటీషియన్స్, సినిమా హీరోస్, నారా రోహిత్ గారు సైతం మన కోలాటం గురించి గొప్పగా మాట్లాడారు. అప్పటి నుండి 2 టీంలు కలిసి చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా సూపర్ డూపర్ హిట్. అతిశయోక్తి కాదనుకుంటే కువైట్లో చేస్తున్న ప్రోగ్రామ్స్లో శ్రీ వెంకటేశ్వర కోలాటం ఉండడం వల్లే ఆ ప్రోగ్రామ్స్కి మరింత ఉత్సాహం, అందమిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రూప్కి సంబంధించిన ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి అనగా ప్రాక్టీస్ రూమ్ రెంట్ నుండి మాస్టర్ ఫీజ్, కాస్ట్యూమ్స్, స్టిక్స్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటివి ఖర్చులు ఎన్నో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఈ గ్రూప్కి ప్రాణం పోసిన కోలాటం గ్రూప్ ఆడపడుచులందరికీ వందనం, పాదాభివందనం. ప్రతి మగాడి వెనకాల ఒక ఆడదుందంటారు, కానీ ఈ గ్రూప్ విషయంలో మాత్రం ప్రతి ఆడపడుచు వెనకాల వాళ్ల భర్తలుండి ఎంతగానో ప్రోత్సహించి మన యొక్క ప్రాచీన కళలను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి ఆడపడుచుల భర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం గ్రూప్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ గ్రూప్కి మాస్టర్ ఎవరో? ఇంతమంది టీం మెంబర్స్ని ఒకే ట్రాక్ మీద ఇంత డిసిప్లిన్గా నడిపిస్తున్న ఆయనెవరో? ఆయనే మన కోలాటం మాస్టర్ మిస్టర్ శివకంఠం. ఈయన వయసులో చిన్నవాడే అయినా గుణంలోనూ వాక్చాతుర్యంలోనూ ఆయనకాయనే సాటి. ఈ గ్రూప్ మొదట్లో ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ ఆయన ఎప్పుడూ నిరసన పడలేదు. ఆయన లక్ష్యమే గమ్యంగా ఈ గల్ఫ్ కంట్రీలో మన తెలుగు కళలో ఒక్కటైన ఈ కోలాటాన్ని కువైట్కి పరిచయం చేయాలనుకుని వాళ్ళు చేసిన విమర్శల్ని ప్రశంసలుగా మార్చుకుని చూపించాడు. ప్రతి పాటలను ఒక కొత్త తరహాలో మీ ముందుకొస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య జరిగిన గల్ఫ్ ముదిరాజ్ సంఘం ప్రోగ్రాంలో పుష్ప సినిమాలో గంగో రేణుకమ్మ తల్లి జాతర పాటకు కోలాటం చేసి శ్రీ వెంకటేశ్వర కోలాటం టీం అంటే ఫ్లవర్ అనుకునే వాళ్ళకి ఫ్లవర్ కాదు, ఫైర్ అని తెలిసేలా చేశారు. శ్రీ వెంకటేశ్వర కోలాటం గ్రూప్ అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైరా ఫైరా అస్సలు తగ్గేదిలే. ఈయన కోలాటంలో ట్రెండ్ ఫాలో అవడం లేదు, ట్రెండ్ సెట్ చేస్తున్నాడు అనుకునేలా చేశారు. అటువంటి మాస్టర్ దీనిలోని తగ్గని ఆడపడుచులు కలిపితే ఏర్పడిన గ్రూప్పే శ్రీ వెంకటేశ్వర కోలాటం గ్రూప్. ఇప్పటివరకు మీరు చూసింది ఒకవైపే, ఇక నుండి మీరు చూడబోయేది శ్రీ వెంకటేశ్వర కోలాటం గ్రూప్ 2.0 న్యూ వర్జన్. చివరిగా కువైట్లో ఈ గ్రూపుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటాం. ఓం నమో వెంకటేశాయ.